ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెరమనీ గ్రాండ్ గా జరిగింది. కోల్కతా నైట్ రైడర్స్ ఓనర్, బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ యాంకరింగ్, దిశా పటాని చిందులు, అలాగే శ్రేయా ఘోషాల్ పాట, ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ, కేకేఆర్ రైజింగ్ స్టార్ రింకు సింగ్ డాన్సులతో ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా ఫ్యాన్స్ వాటిని షేర్ చేస్తూ సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ వీడియోలో కనిపించిన ఒక సంఘటన ప్రస్తుతం కాంట్రవర్సీకి దారితీసింది. షారుఖ్తో కలిసి కోహ్లీ రింకు సింగ్ డాన్స్ వేసిన సంగతి తెలిసిందే. అంతకంటే ముందు కోహ్లీతో స్టేజ్ పై ఉన్న షారుఖ్ ఖాన్ రింకు సింగ్ ను వేదికపైకి ఆహ్వానించాడు. ఆ టైంలో స్టేజ్ పైకి వచ్చిన రింకు సింగ్ షారుఖ్ ఖాన్ కు హగ్, షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత కోహ్లీ షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ట్రై చేయగా రింకు సింగ్ దాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయినట్లు వీడియోలో కనిపించింది. దీంతో రింకు సింగ్ కోహ్లీని అవమానించాడంటూ కొత్త వివాదం స్టార్ట్ అయింది. అయితే రింకు సింగ్ ఉద్దేశపూర్వకంగా కోహ్లీకి షేక్ హ్యాండ్ ఇవ్వలేదా, లేదంటే గమనించకుండా వెళ్ళిపోయాడా అని క్రికెట్ ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు. కోహ్లీకి మర్యాద ఇవ్వలేదంటూ కొందరు రింకు సింగ్ ను విమర్శిస్తూ ఉండగా, మరికొంతమంది మాత్రం రింకు సింగ్ కు మద్దతుగా నిలుస్తున్నారు. అది అనుకోకుండా జరిగి ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి కోహ్లీ రింకు సింగ్ మధ్య మంచి అనుబంధం ఉంది అనేది అందరికీ తెలిసిందే.